హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ న్యాచురల్ వ్లాగ్స్. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు మన వీడియోలో పండుగ స్పెషల్ పర్వాణాన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. నేను చెప్పినట్టు కనుక ఈ కొలతలతో తయారు చేస్తే పర్వాణం చల్లారిపోయిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ముందుగా నేను ఒక గిన్నెని తీసుకుని దాంట్లో 3/4 గ్లాసు బియ్యాన్ని వేస్తున్నాను. ఈ బియ్యానికి నేను 1/2 గ్లాసు సగ్గు బియ్యాన్ని వేస్తున్నాను. ఈ రెండు కలిపితే మనకి 1 గ్లాస్ రావాలన్నమాట. అంటే 3/4 గ్లాసు బియ్యానికి 1/2 గ్లాసు సగ్గు బియ్యం అయితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసి ఆ నీటిని పంపేద్దాం. తర్వాత దీనిలో నేను 1 గ్లాసు బియ్యానికి ఇందాక చూపించిన సగ్గు బియ్యం కలిపి 1 గ్లాస్ తీసుకున్నాను. దానికి నేను 6 గ్లాసుల పాలని తీసుకుంటున్నాను. 6 గ్లాసుల పాలు ముందే మనం వేసేయకూడదండి. 5 గ్లాసులు మాత్రమే నేను దీంట్లో వేసి 1 గ్లాస్ పాలని పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిపై ఒక మూతను పెట్టుకుని దీన్ని మనం కుక్కర్లో పెట్టుకుందాం. కుక్కర్లో మామూలుగా మనం బియ్యాన్ని ఎలా వండుతామో అన్నాన్ని అలాగే కుక్కర్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకుని మళ్ళీ దాన్ని సిమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మామూలుగా రైస్కి అయితే మనం 3 విజిల్స్ తర్వాత ఆఫ్ చేస్తాం, కానీ ఇక్కడ నేను ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకున్నాను. తర్వాత అది అవుతూ ఉండగానే మనం సైడ్ వేరే ఒక పాన్లోకి ఇలా 2 టేబుల్ స్పూన్ల గీ తీసుకుని దానిలో జీడిపప్పుని అలాగే కిస్మిస్ని వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం. తర్వాత 20 మినిట్స్ తర్వాత మనం కుక్కర్లోంచి గిన్నెను బయటికి తీస్తే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు మనం ఒకసారి అన్నాన్ని చెక్ చేద్దాం. పరవాణానికి ఎప్పుడు కూడా అన్నం బాగా మెత్తగా ఉడకాలండి. ఎందుకంటే మనం బెల్లం వేసినప్పుడు అన్నం మళ్ళీ గట్టిపడుతుంది. ఇందాక మనం పక్కన పెట్టుకున్న గ్లాసు పాలని కూడా ఇందులో ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. నేను ఇక్కడ గ్లాస్ పాలని ఎందుకు తర్వాత యాడ్ చేశానంటే కుక్కర్లో ఉడికినప్పుడు మొత్తం పాలన్నీ ఇంకిపోతాయి కాబట్టి ఒక గ్లాస్ పాలని తర్వాత వేస్తే ఈ విధంగా మళ్ళీ బాగా వస్తుంది. తర్వాత నేను ఇక్కడ ఇందాక చూపించిన 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు, అంటే 1 గ్లాస్తో మనం ఏదైతే ఇందాక మనం బియ్యం తీసుకున్నామో దానికి 1.5 గ్లాసు బెల్లాన్ని యాడ్ చేయాలి. ఈ విధంగా బెల్లం 1:1కి 1.5 తీసుకుంటేనే స్వీట్ బాగా టేస్ట్ వస్తుంది, లేదంటే స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మనం సిమ్లో పెట్టి బాగా కుక్ చేసుకుందాం. చూసారు కదా, మనకి మంచి కలర్, బెల్లం అంతా కరిగిపోయి మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు నేను దీనిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసాను. దీనిలో ఇప్పుడు కొద్దిగా చిటికెడు
సాల్ట్ని యాడ్ చేయాలి. ఏ స్వీట్కైనా కూడా చిటికెడు సాల్ట్ వేస్తేనే ఆ స్వీట్ బాగా టేస్ట్ వస్తుంది. కాబట్టి కంపల్సరీ స్వీట్ చేసేటప్పుడు చిటికెడు సాల్ట్ని వేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాజుని కిస్మిస్ని ఇందులో వేసుకుంటే మన పరవాన్నం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీని మీద మిగతా వాటిని కూడా వేసి గార్నిష్ చేసుకుంటే మన పరవాన్నం రెడీ అయిపోయినట్లే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.